శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ఆంధ్రాలో చిన్న చిన్న నాయకులు బూతులు తిడుతున్నారు, మనం వింటున్నాం. తెలంగాణ విషయానికి వచ్చేసరికి పెద్ద పెద్ద నాయకులే బూతులు తిడతడం మొదలు పెడుతున్నారు మ్యామ్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే బూతులు అనేది తెలంగాణ సంస్కృతి లాగా మాట్లాడటం అనేది కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు. తెలంగాణలో అరే మేము ఇట్లాగే మాట్లాడుకుంటాం అనే స్థాయికి తీసుకొచ్చేసేసారు. ఎందుకంటే బూతుల సంస్కృతి స్టార్ట్ చేసింది ఒక నాయకుల్ని పట్టుకొని మాట్లాడచ్చు, ఇట్లాంటి బూతులు మాట్లాడచ్చు అని స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారు మాట్లాడేన్ని బూతులు అంటే అవతల పర్సన్ ఒక సీఎం అయి ఉండొచ్చు, మాజీ సీఎంలు అయి ఉండొచ్చు, ఒక మినిస్టర్స్ అయి ఉండొచ్చు, ఒక రెస్పెక్ట్ ఇచ్చుకునే విధానం అనేది వాళ్ళలో కనపడడం లేదు. సో ఎంతసేపు బూతులు మాట్లాడామా, బొంద పెడతాను, నరుకుతాము, అవును. మిమ్మల్ని తరిం కొడతా, ఈ అన్ని మాటలు ఇంక ఈ రకంగానే చేస్తారు. అంటే అవి ఆయన మాట్లాడితే తప్పు కాదు అనే రకంగా వెళ్ళిపోయేటప్పటికి ప్రజలు అందరిలో కూడా ఇప్పుడు ఇదే సంస్కృతి స్టార్ట్ అయ్యింది. మీరు చూడండి, జర్నలిస్టులు తీసుకున్న బూతులే మాట్లాడుతున్నారు, పొలిటీషియన్స్ తీసుకున్న బూతులే మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకా స్టూడెంట్స్ కూడా స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా వాళ్ళది తప్పు ఎట్లా అవుతుంది? తెలంగాణ సంస్కృతి బూతులు అనేటట్టు తయారయ్యాడు కదా. ఇప్పుడు ఈ రోజున చూస్తుంటే రేవంత్ రెడ్డి గారని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మర్యాద లేకుండా ఎక్కువ తక్కువ మాట్లాడతారు. ఓకే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా తప్పేనే అందాం. కానీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అది మాట్లాడటం చేసిన వాళ్ళు ఎవరు? మాట్లాడింది ఎవరు? కేసీఆర్ గారు కదా. ఇప్పుడు ఈ రోజున కుటుంబం మొత్తం ఫాలో అవుతుంది అదే టెక్నిక్. అది బూతులు మాట్లాడితే రాజకీయాల్లో ఉంటాం, బూతులు మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారు, విజల్లు వేస్తారు, వీలలు వేస్తారు. అరే మెచ్చుకునే వాళ్ళు ఉంటే ఆ స్థాయిలో అక్కడ ఉన్న వాళ్ళు, అది మీరు పేమెంట్ ఆర్టిస్టులను పెట్టి పిలిపించుకొని చేయించుకున్న ప్రోగ్రాములు కాబట్టి అక్కడ వరకు ఉంటుంది. తర్వాత పరిస్థితి ఇళ్లలో కూర్చొని టీవీల్లో చూసే ప్రజలకు తెలియదా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ నోట్ల నుంచి సబ్జెక్ట్ రాకుండా, సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా, ఇష్యూ మీద మాట్లాడకుండా బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? బూతులు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు కదా. ఇవి కదా చర్చించుకుంటారు. అసెంబ్లీకి వెళ్ళినా బూతులే, ఎక్కడైనా బూతులే. సో ఇది చూసి ఇప్పుడు ఆంధ్రాలో అక్కడ కూడా బూతులే. అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు మాట్లాడితే తప్ప, ఆయన సీఎంగా ఉండే మాట్లాడారు. మీరు చూడండి, జాయింట్ స్టేట్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ బూతులు ఎక్కడ చూడలేదు. బూతులు లేవు అసలు. ఇట్లా చాలా అర్థవంతంగా అసెంబ్లీలో కూడా నడిచేది. సో అక్కడ కూడా డిస్కషన్స్ అంటే మీరు చూడండి, అపోజిషన్ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ అయినా వాళ్ళ డిస్కషన్ కూడా చెలెక్తులు ఇసురుకుంటూ, చురకలు అంటించుకుంటూ సరదాగా నడిచేవి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బూతులే కదా. అరే ఎవరైనా సరే ఒక మైక్ పట్టుకుంటే బూతులు మాట్లాడటమే. సరే మర్యాద ఇవ్వకపోతే పోయారు, నార్మల్ పర్సన్స్ మాట్లాడినట్టేనా మాట్లాడండి. మీరు బూతుల సంస్కృతి స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడ ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారు? ఈ రోజున పిల్లలు మాట్లాడినా తప్పు లేదు అని పిల్లలు అదే అంటున్నారు. ఇప్పుడు ఈవేళ రేపు ఎవరినైనా మనం కంట్రోల్ చేయబోతే వాళ్ళు మాట్లాడితే తప్పులేదా, వీళ్ళు మాట్లాడితే తప్పులేదా, మేము మాట్లాడితే తప్ప అనేటట్టు ఉంది. సో మనం ఏం చెప్తున్నాం సమాజంలో? ఖచ్చితంగా వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే కేటీఆర్ గారు ఇప్పుడు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. సో ఆ బూతుల్ని కంట్రోల్ చేయాలి. కేటీఆర్ గారు మీరు లండన్ రిపీట్ మళ్ళీ తీసుకు అమెరికాలో వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తులు కదా. సో మీకు తెలియదా సంస్కారం ఎలాంటిది అనేది? సరే మీ నాన్నగారు మాట్లాడుతున్నారు, దాన్ని కాపీ కొడుతున్నారని అంటే కూడా ఓకే. కానీ మీరు బయట సమాజంలో దేశాలు దాటి వెళ్ళారు కదా, దేశం దాటి వెళ్ళి వచ్చారు కదా. సో ఎలా ఉంటారు? సో మీరు రోల్ మోడల్గా అవ్వాల్సిన వాళ్ళు బూతుల్లో రోల్ మోడల్ అవుతున్నారు కదా. మీరు మళ్ళా సీఎం అవ్వాలి, నేను సీఎం అవ్వాలని అనుకునే వ్యక్తులు కదా. సీఎం అవ్వాల్సిన వ్యక్తులకి ఉండాల్సిన హుందాతనం మీరు మిస్ అవుతున్నారేమో, అదొకసారి చూసుకుంటే బాగుంటుంది కదా. సో ఖచ్చితంగా ఎవరిని కూడా బూతులు సంస్కృతి పెట్టుకుంటే ఓట్లు పడతాయి అనుకోవటం వాళ్ళ అవివేకం. మనం అభివృద్ధి ఏం చేసాం, మనం చేసిన పని ఏంటి అనేది ప్రజలకు చెప్పేటట్టు ఉండాలి. కానీ ఇష్టానుసారం బూతులు మాట్లాడేస్తే ప్రజలు నా మీద నమ్మేసేస్తారు, ఓట్లు వేసేస్తారు అని అనుకోవటం అనేది ఒక మూర్ఖత్వం అవుతుంది. మనం భావితరాలకి ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించాల్సిన విషయం. సో ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళకి మన ప్రజలు కూడా ఎంకరేజ్ చేయరు. ఇక చూస్తూ ఉండండి, ఈ రోజున జెన్జీ మనం చూస్తుంటున్నాం చాలా చోట్ల వ్యతిరేకిస్తుంది. వాళ్ళ భాషలో కూడా రేపొద్దున ఇలాంటి ఇవి వస్తాయి, ఆ చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా శృతి మించిపోయింది అనుకోండి,
ఎక్కడో ఒక చోట ఏదైనా ఫుల్ స్టాప్ అనేది పడుతుంది కదా, ఆ శృతి మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ హుందాతనం మిస్ అయ్యామనుకోండి, ఈ మాటే ఇంకొకరి దగ్గర మాట్లాడతాం, ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడతాం. ఇప్పుడు ఇట్లాంటి మాటలు మళ్ళీ రేపు ప్రధాని మాట్లాడారనుకోండి, ఊరుకుంటారా? మాట్లాడమనండి వీళ్ళని. అంటే వీళ్ళకి తెలుసు, కంట్రోల్గా ఉండటం తెలుసు. అంటే కంట్రోల్ తప్పే వాళ్ళు కూడా కాదు, వీళ్ళకి అన్నీ తెలుసు, ఎవరిని ఎక్కడి వరకు మాట్లాడాలనేది అది కూడా ఐడియా ఉంది. కావాలని వీళ్ళు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకొని అస్సలు టాపిక్ని డైవర్ట్ చేసేసి, ఇక్కడ ఒక్కోసారి అనిపిస్తుంది, అరే కేటీఆర్ గారు ఒకటే, రేవంత్ రెడ్డి గారు ఒకటే, వాళ్ళు తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడుతుంటారు, కానీ అసలు టాపిక్కి అయితే వెళ్ళరు. సో ప్రజలకి ఎలా అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏం తిట్టారు అని అనుకుంటారు. ప్రజల్లో అనిపించేది నేను చెప్పేది, కేటీఆర్ గారు చూడు ఏం తిట్టారా అని అనుకుంటారు. అది అక్కడి వరకే ఉంటుంది. మీరు చూడండి, స్కాముల గురించి చూస్తే వీళ్ళు బయట తీయట్లా, వాళ్ళు బయట తీయట్లా. సింగరేన్ అన్నారు, అక్కడికే ఆపేశారు కేటీఆర్ గారు. ఇక్కడేమో కాళేశ్వరం అన్నారు, రేవంత్ రెడ్డి గారు అక్కడికే ఆపేశారు. కార్ రేస్ అన్నారు, ఆగిపోయింది. టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, అది ఆగిపోయింది. సరే ఇవన్నీ బూతులు తిట్టుకునే బదులు అవన్నీ స్కామ్లన్నీ బయట పెట్టచ్చు కదా. సో ఇప్పుడు ఏదైతే అవినీతి జరుగుతుందో, ఏదైతే చేయట్లేదో, సో కేటీఆర్ గారైనా బయట పెట్టచ్చు కదా. అసలు టాపిక్ని డైవర్ట్ చేసేస్తున్నారు వీళ్ళు. బూతులు తిట్టుకుంటే డిస్కషన్ అంతా చేంజ్ అయిపోతుంది. సో అది వీళ్ళకి ఏంటంటే, ఇద్దరూ ఇక్కడ చూస్తుంటే ఒక రకంగా చూస్తుంటే ఇద్దరూ కలిసే ఉన్నారు, బయట దృష్టి మటుకు బూతులతో మాట్లాడుకుంటున్నారు. సో ఈ యాక్టింగ్ ఎన్ని రోజులు ఉంటాయి, అన్నీ బయట వస్తాయి.